హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'కూల్ మ్యాన్' 2023లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక కామెడీ మిస్టరీ మూవీ. మిస్టరీ సీన్స్‌తో పాటు కామెడీ సీన్స్ కూడా చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే బ్యారన్ మ్యాన్ ఒక పూల్ మేనేజర్. తను డైలీ లెగవంగానే తను పూల్ క్లీన్ చేసుకొని నీళ్ళలో చాలా సేపు ఉంటాడనమాట. సో, ఆ నీళ్ళలో ఉన్నప్పుడు తనకు కొంచెం బాగా మంచి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. ఒకరోజు బ్యారన్ మ్యాన్ తన ఏరియా కౌన్సిల్‌ని కలవడానికి వెళ్తాడు. ఆ మీటింగ్‌లో ఆ ఏరియా కౌన్సిల్‌ని కాల్చి, ఆ గన్ను బేర్‌మెన్‌కి ఇచ్చేసి ఎళ్ళిపోతారు. బేర్‌మెన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ఏరియా కౌన్సిల్ కాల్చిందెవరు? అసలు తనని ఎందుకు కాల్చారు? బేర్‌మెన్‌ని ఎందుకు ఈ కేసులో ఇరికిచ్చారనేది ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఈ చిన్న పాయింట్‌ని 1 అవర్ 40 మినిట్స్ సాగతీస్తాడు. దాంతో పాటు సీన్స్ అంత ఇంట్రెస్టింగ్‌గా ఏముండవు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ట్రై చేశారు. అవి చూడడానికి బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో హైలైట్ ఏందంటే, ఐరన్ మ్యాన్ వచ్చే కామెడీ సీన్స్ చూడడానికి అవే బాగుంటాయి. ఇంకా స్టోరీ అంతా కొంచెం బోరింగ్‌గానే అనిపిస్తది. ఇంకా ఎవ్రి సీన్ కొంచెం ఫన్నీగానే ట్రై చేశారు. అవి చూడడానికైతే పర్లేదు. ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. ఇంకా అసల ఆ బేర్ మ్యాన్ ఎవరు చంపారు? ఎందుకు చంపారని కూడా క్లైమాక్స్‌లో చూపిస్తారు. క్లైమాక్స్‌లో ఓ మంచి ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఆ ట్విస్ట్ కూడా పర్లేదు బాగానే ఉంటది. మరి ఆ ట్విస్ట్ అబ్బా! సూపర్ భలే రివీల్ చేశారే అన్నట్టుగా ఏముండదు గానీ, సింపుల్‌గానే తేల్చేస్తారనమాట. ఇంకా ఒక మంచి ఫీల్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో బ్యారన్ మ్యాన్‌గా క్రిస్ పైని చేశారు. తన క్యారెక్టర్ చాలా బావుంటది. చాలా ఫన్నీగా కూడా డిజైన్ చేశారనమాట. తన క్యారెక్టర్ తగ్గట్టుగానే తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఈ మూవీకి హైలైట్. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ అండ్ పెర్ఫార్మన్స్ కూడా బావుంటది. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా బావుంటది. అండ్ బీజీఎం కూడా సూపర్‌గా ఉంటది. కొంచెం 90, 70, 80స్ అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటదనమాట. బావుంటది. ఇంకా ఈ మూవీ టెక్నిక్ కూడా కాస్త బావుంటది. ఆ కామెడీ సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. ఆ సీన్స్ కూడా కొంచెం చూడడానికి కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఒకసారి చూడొచ్చు. ఇదొక కామెడీ సినిమా. సో, పక్కనొచ్చే కొన్ని కామెడీ సీన్స్ మీకు నచ్చేటట్లయితే ఈ మూవీ నచ్చుద్ది. ఇంకా మీరు ఏదైనా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఈ మూవీ చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.